నమస్తే, నేను సిరి. ఢిల్లీ చేరుకున్నారు ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు. ఒకరు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఒకరు ఆంధ్ర ముఖ్యమంత్రి. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏ మంత్రుల్ని కలవబోతున్నారు, ఏ డెసిషన్స్ తీసుకోబోతున్నారు అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్న ఢిల్లీకి అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే వెళ్లారు. అక్కడ మరి అమిత్ షాని కలవబోతున్నారా, లేకపోతే ప్రధానమంత్రి మోదీని కలవబోతున్నారా, లేకపోతే ఇంకేమైనా కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళు ఏమైనా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళిద్దరు రహస్యంగా మీట్ అయ్యే అవకాశం ఉందా అసలు? సో ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్తున్నారు కాబట్టి అందరు చూపు అటు తెలంగాణ ప్రజలు లేదా ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళిద్దరు వైపే చూస్తున్నారు. వాళ్ళిద్దరూ ఏంటి మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారా, అమిత్ షా ఏం చెప్తారు డైరెక్షను, వీళ్ళు అమిత్ షాకి ఏం చెప్తారు, వీళ్ళిద్దరూ ఎలాంటి ప్రపోజల్స్ పట్టుకెళ్ళారు, లేదా వీళ్ళిద్దరు కలిసి ఆల్రెడీ గురు శిష్యులు కాబట్టి ఏమైనా ప్రపోజల్స్ పెడుతున్నారా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలు ఇప్పుడు చర్చలో ఉన్నాయి. చర్చ జరుగుతుంది అందరి మధ్యలో కూడా. అయితే ఇక్కడ అఫీషియల్ మీటింగ్ ఏంటంటే భారతదేశంలో 2026 కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు అమిత్ షా గారు. 2026 కల్లా కూడా నక్సల్స్ లేనటువంటి, ఉగ్రవాదులు లేనటువంటి భారతదేశం ఉండాలి అనేది ఆయన టార్గెట్. ఆ టార్గెట్లో భాగంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల్ని ఆయన పిలుస్తున్నారు. హోంశాఖ, కేంద్ర హోంశాఖ కాబట్టి. ప్రత్యేకించి ఏంటంటే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు సంబంధించి ఎందుకు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అని అంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏమో కోస్తా తీరం ఉంది. అంటే విదేశాల నుంచి షిప్లు, ఓడలు కనిపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే జల మార్గం ద్వారా విదేశీ శక్తులు ప్రవేశించే దానికి కూడా అవకాశం ఉంది. సో కాబట్టి అక్కడ ఎవరు వస్తారు విదేశాల నుంచి అని అంటే టెర్రరిస్టులు వస్తారు. టెర్రరిస్టులు జల మార్గంలో నుంచి ఎక్కువ మంది వస్తుంటారు. వాయు మార్గం నుంచి అంటే విమానాల నుంచి రావడం అనేది కొంచెం టఫ్. ఎందుకంటే అన్ని సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి, చెకింగ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, పాస్పోర్ట్లు ఇవన్నీ వ్యవహారాలు ఉంటాయి. కానీ ఇక్కడ జల మార్గం నుంచి ఓడల్లో రావడం అనేది ఈజీ అనేది చెప్తూ కొంతవరకు ఈజీ అవుతుంది, కొంతవరకు ఈజీ. అందుకే అక్కడ మొత్తం కోస్తా మొత్తం కూడా పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలి, ఉగ్రవాదులు ఎంటర్ కావడానికి లేకుండా అనేది ఒకటి ప్రపోజల్ ఇంతకు ముందే ఉంది చర్చ. ఆ మధ్య కూడా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి కొన్ని ఎంటర్ అయినాయి, సరిహద్దు దాటి అనేది కూడా వచ్చింది న్యూస్. సో అలాంటివన్నీ చర్చించేటువంటి అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు సంబంధించి తెలంగాణలో అర్బన్ టెర్రరిస్టులు ఎక్కువ ఉన్నారు, అర్బన్ టెర్రరిస్టులని ఎంటర్ అవుతున్నారు అనేది తెలంగాణ మీద ఉన్నటువంటి అభిప్రాయం కేంద్ర హోంశాఖకి. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. రోహింగ్యాలు ప్రత్యేకించి హైదరాబాద్లో ఉన్నారు, రోహింగ్యాల స్థావరంగా పాత బస్తీ ఉంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ప్లస్ ఉగ్రవాదులకు సంబంధించి ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా లేదంటే ఎక్కడ కాల్పులు జరిగినా దాని మూలాలు ఇక్కడ ఉంటున్నాయి, అంటే ఇక్కడి నుంచి ఆపరేషన్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి ఉంది. సో దీనికి సంబంధించినటువంటి అంశాలు అఫీషియల్గా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇవి కాకుండా వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులకు సంబంధించి అమిత్ షా ఏమైనా డైరెక్షన్ ఇచ్చేటువంటి అవకాశం ఉందా? అఫీషియల్ డైరెక్షన్స్, అన్అఫీషియల్ డైరెక్షన్స్ రెండు ఉంటాయి ప్రతి మీటింగ్లో కూడా. అఫీషియల్ డైరెక్షన్ అంటే ఆన్ పేపర్ ఉంటుంది, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య ఉండేటువంటి విధి విధానాలకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, వాటిని చర్చించుకుంటారు. అఫీషియల్గానే చర్చించుకుంటారు, అందరి ముందే చర్చించుకుంటారు. కానీ అన్అఫీషియల్గా అంటే మౌఖికంగా ఇచ్చేటువంటి డైరెక్షన్స్ ఏముండే అవకాశం ఉంది అని అంటే కనుక, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారు తెలంగాణలో. ఆయన ఎన్డీఏకి వ్యతిరేకం, బీజేపీకి వ్యతిరేకం. సో కాబట్టి ఆయనతోటి ప్రైవేట్ సంభాషణలు మాట్లాడే అవకాశం ఉందా అని అంటే ఉండకపోవచ్చు. కానీ అంతకుముందు నరేంద్ర మోడీ గారిని రేవంత్ రెడ్డి గారు కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య బడే బై చోటా బై అనేటువంటి చర్చ వచ్చింది. కాబట్టి ఒకవేళ ఏదైనా డైరెక్షన్ ఇస్తారా రేవంత్ రెడ్డి గారికి అంటే, ఏదైనా ఇస్తే కనుక హైడ్రాకి సంబంధించినటువంటి అంశం మీద ఇవ్వచ్చు. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆల్రెడీ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ హైడ్రాకి సంబంధించినటువంటి ఇష్యూని టేకప్ చేసి కేంద్రానికి కూడా ఇన్ఫర్మేషన్ పంపించారు. ఆల్రెడీ ఇక్కడున్నటువంటి బీజేపీ నేతలు ఏమంటున్నారంటే, మేము మూసి సౌందరీకరణకు వ్యతిరేకం కాదు అని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు పేదలకి అన్యాయం జరగకుండా మీరు సుందరీకరణ చేసుకోండి అని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు,
అలానే చేద్దాము, మీరు ఒక 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పించండి, మ్యాచింగ్ గ్రాంట్ కింద నేను రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీస్తాను, అందరం కలిసి చేద్దాము మూసీ సుందరీకరణ, రాజని పోదాం రండి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుదాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇలాంటి సందర్భంలో మూసీ సుందరీకరణ సంబంధించినటువంటి అంశం, హైడ్రాకు సంబంధించినటువంటి అంశం ఖచ్చితంగా కొంత మౌఖిక చర్చల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అమిత్ షా గారు దాని మీద డైరెక్షన్ ఏదన్నా ఇస్తే ఇవ్వచ్చు, లేదా రేవంత్ రెడ్డి గారు చెప్తే చెప్పొచ్చు కూడా. అంటే వీళ్ళు పోయేటువంటి మీటింగ్కి హైడ్రాకి సంబంధం లేదు వాస్తవంగా. వీళ్ళు పోయినటువంటి మీటింగ్ ఏంటి, టెర్రరిస్టులు నక్సలైట్లకు సంబంధించిన అంశం మీద చర్చించడానికి వెళ్తున్నారు. అది కాకుండా వీళ్ళ మధ్యలో చర్చకు వచ్చే అంశం ఏదన్నా ఉందంటే బహుశా హైడ్రా అలాగే సుందరీకరణ, మూసీ సుందరీకరణ అంశం మాత్రం. ఇప్పుడున్న హాట్ టాపిక్ ఏంటంటే ఇవి రెండు అంశాలు చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే ఎన్డీఏలో భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏలో భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అఫీషియల్ మీటింగ్లో కాకుండా అన్అఫీషియల్గా చాలా విషయాలు మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారితో అమిత్ షా గారు చాలా విషయాలు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటంటే నెయ్యి కల్తీకి సంబంధించినటువంటి ఇష్యూలో సుప్రీంకోర్టుకి పిటిషన్ వేసినప్పుడు సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం నుంచి రిప్లై ఏమి ఇవ్వాలి అనే దాని మీద కొంత టైం తీసుకున్నారు. ఆ రోజు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి సోలిసిటర్ జనరల్, కేంద్ర ప్రభుత్వానికి సోలిసిటర్ జనరల్ మెహతా గారు కొంత టైం తీసుకొని నెక్స్ట్ డే నేను సుప్రీంకోర్టుకి తెలియజేస్తానని చెప్పి టైం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే అమిత్ షా గారిని అడిగిన తర్వాత అమిత్ షా గారు చెప్పేటువంటి డైరెక్షన్ని సుప్రీంకోర్టుకి చెప్పడానికి అనేది వినిపించింది. అంటే సుప్రీంకోర్టుకి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ ప్రతిపాదనని బేస్ చేసుకుని వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు. అంటే అమిత్ షా గారు సూచించినటువంటి పద్ధతి ఇది. సో అదేంది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మ్యూచువల్గా వేసినటువంటి కమిటీ అది కల్తీ నెయ్యికి సంబంధించి. సో దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది, అదంతా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాసిన దాని ప్రకారం బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే సిఫారసు చేశారో ఆ సిఫారసు చేసినటువంటి వాళ్ళు మెంబర్స్గా ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలిలో. సో వాళ్ళని విచారించేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి సంబంధించిన అంశం మీద కూడా వీళ్ళ మధ్య చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రాష్ట్రానికి సంబంధించి అనేకమైనటువంటి ఉన్నాయి. రాష్ట్రానికి సంబంధించి పోలవరం కానీ, లేదంటే అమరావతికి సంబంధించిన ఫండింగ్ కానీ, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ఫండింగ్ కానీ, లేదా విశాఖకు సంబంధించినటువంటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం, ఇవన్నీ చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్గా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా, జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించినటువంటి అంశాలని కొంత రివీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు బహుశా ఈ అంశాన్ని అమిత్ షా గారి దృష్టిలో పెట్టే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి తీరు, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చేస్తున్న అల్లకొల్లాలు, అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి కదా, దీన్ని ప్రజెంట్ చేసే అవకాశం ఉంది అమిత్ షా గారికి. అమిత్ షా గారి నుంచి కనుక పాజిటివ్ రెస్పాన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రేపు శుక్రవారం నుంచి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి వస్తుంది.